విపుల్స్ ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ ఇది ఏ సర్జరీ, ఇది ఎందుకు చేస్తారు, ఈ సర్జరీకి ఇండికేషన్స్ ఏమున్నాయి, ఈ ఒక గ్యాస్ట్రో సర్జన్ ఆర్ క్యాన్సర్ సర్జన్ ఈ సర్జరీ ఎందుకు పర్ఫామ్ చేస్తారు అండ్ ఈ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి, ఇవి నేను డిస్కస్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్. విపుల్స్ ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ అంటే ప్యాంక్రియాటిక్ హెడ్ ఆర్ నెక్ రీజన్లో ఒక క్యాన్సర్ డెవలప్ అయ్యి లక్షణాలు ఉంటే ఆ క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి, కంప్లీట్గా బాడీ నుంచి తీసేయడానికి ఈ సర్జరీ పర్ఫామ్ చేస్తారు. ప్యాంక్రియాస్లో హెడ్లో క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే ఎడినోకార్సినోమా అంటారు, అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ ఉంటాయి, దానికి సిస్టిక్ నియోప్లాజమ్ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటారు. అంటే ప్యాంక్రియాస్లో సిస్ట్ ఒక నీళ్ళు కట్టి లాంటివి తయారవుతుంది, దాంట్లో క్యాన్సర్ డెవలప్ అవుతుంది, దానికి సిస్టిక్ నియోప్లాజమ్స్ అంటారు. సో ఈ రెండు రీజన్స్ ఉండడం వల్ల అది కూడా పర్టికులర్గా ప్యాంక్రియాటిక్ హెడ్లో ఈ క్యాన్సర్ డెవలప్ అయితే ఆ హెడ్ని కంప్లీట్గా తీయడానికి ఈ సర్జరీ పర్ఫామ్ చేస్తారు. ఈ సర్జరీలో ప్యాంక్రియాటిక్ హెడ్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ రిమూవ్ చేస్తారు. దాంట్లో డియోడినం ఉంటుంది, పక్కన జజునం ఉంటుంది, స్టమక్కి పొట్టకి ఒక 1/3 భాగం రిమూవ్ చేస్తారు. దాంతోపాటు పిత్తాశయం అండ్ లివర్ నుంచి వచ్చిన దారు కామన్ బైల్ డక్ట్ని కూడా రిమూవ్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ రిమూవ్ చేయడానికి రీజన్ ఏముంటుంది? ఓన్లీ ప్యాంక్రియాటిక్ హెడ్ తీయలేమా? ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ తీయడానికి రీజన్ ఆ ట్యూమర్ని కంప్లీట్గా బాడీ నుంచి రిమూవ్ చేయడానికి ఈ ఆర్గన్స్ ప్యాంక్రియాటిక్ హెడ్తో పాటు తీయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఈ చుట్టుపక్కల ప్యాంక్రియాటిక్ హెడ్ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్కి ప్యాంక్రియాటిక్ హెడ్కి కామన్ బ్లడ్ సప్లై ఉంటుంది. అంటే ప్యాంక్రియాటిక్ హెడ్ తీయడానికి మనం రక్త నరాలు ప్యాంక్రియాటిక్ హెడ్కి సప్లై చేసిన బ్లడ్ వెజల్స్ మనం క్లోజ్ చేయాలంటే ఈ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఆర్గన్స్ కూడా ప్యాంక్రియాటిక్ హెడ్తో పాటు తీయాలి. ఫస్ట్ అయితే క్యాన్సర్ బాడీ నుంచి కంప్లీట్గా క్లియర్ చేయడానికి అండ్ బ్లడ్ సప్లై కామన్ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ తీయాల్సిన అవసరం ఉంటుంది. విపుల్స్ ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ ఒక మేజర్ సర్జరీ, అబ్డామిన్లో మేము చేసిన సర్జరీస్లలో ఒక మేజర్ సర్జరీ. దీనికి ఎవరేజ్ డ్యూరేషన్ ఒక 5 అవర్స్ ఉంటుంది. ఇది ఒక 4 అవర్స్ నుంచి ఒక 7 అవర్స్ దాకా కూడా టైం పడవచ్చు. ఈ సర్జరీ కేర్ఫుల్గా పర్ఫామ్ చేస్తారు. ఈ సర్జరీ పర్ఫామ్ చేసిన తర్వాత బాడీ నుంచి కంప్లీట్గా మనం ప్యాంక్రియాటిక్ హెడ్లో ఉన్న క్యాన్సర్ క్లియర్ చేయగలిగితే దీనికి అవుట్కమ్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా క్యాన్సర్ క్లియర్ చేయడం అనేది R0 రిసెక్షన్ అంటారు. R0 రిసెక్షన్ అంటే దానికి మైక్రోస్కోపిక్ సెల్స్ కూడా ఉండకూడదు. అది కంప్లీట్గా క్యాన్సర్ బాడీ నుంచి రిమూవ్ చేసేస్తే ప్యాంక్రియాటిక్ హెడ్ క్యాన్సర్స్ దీనికి అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఒక 5 to 10 years సర్వైవల్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక 30 to 40% దాకా పేషెంట్స్ 5 to 10 years దాకా బతుకుతారు. మనం బాడీలో నుంచి ఆ క్యాన్సర్ కంప్లీట్గా తీయగలిగితే దానికే R0 రిసెక్షన్ అంటారు. సో ఆ R0 రిసెక్షన్ చేయడానికి ప్యాంక్రియాటిక్ హెడ్లో ఉన్న ట్యూమర్స్లకి హెడ్ రిమూవ్ చేస్తారు, చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తారు. ఈ సర్జరీకి విపుల్స్ అంటారు. విపుల్స్ సర్జరీ ఒక గ్యాస్ట్రో సర్జన్ ఆర్ క్యాన్సర్ సర్జన్ కేర్ఫుల్గా ప్లాన్ చేస్తారు. సర్జరీకి ముందు ఒక సిటీ స్కాన్ చేసి ట్యూమర్ బాడీలో స్ప్రెడ్ ఎంత ఉందనేది చెక్ చేస్తారు అండ్ ఆ ట్యూమర్ ఏ ఇంపార్టెంట్ రక్తనాళాలకి దగ్గరగా ఉండే అనేది చెక్ చేస్తారు. ఇవి అంతా చెక్ చేసేసి ఫర్దర్గా ఈ సర్జరీ ప్లాన్ చేస్తారు. సర్జరీకి ఒక రోజు ముందు పేషెంట్ని అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసి పేషెంట్కి న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ చేస్తారు, పేషెంట్కి రెస్పిరేటరీ స్టేటస్ ఇంప్రూవ్ చేస్తారు. అంటే ఈ సర్జరీ కోసం మనం ఒక 7 to 10 అవర్స్ మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లంగ్ కెపాసిటీ ఒక పేషెంట్కి ఇంక్రీజ్ చేస్తారు. ఆ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ పేషెంట్కి అడ్వైజ్ చేస్తారు. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటే ఒక సెట్ ఆఫ్ 3 balls ఉంటాయి, 3 ట్యూబ్స్లో ఉంటుంది. అది ఒక పేషెంట్కి గాలి లోపలికి పీల్చుకోవడానికి అడ్వైజ్ చేస్తారు. ఆ గాలి గట్టిగా లోపలికి పీల్చుకుంటే ఆ బాల్స్ పైకి రావడం అనేది జరుగుతుంది. బేసిక్గా గాలి లోపలికి పీల్చుకుంటారు. మనం డైలీ పొద్దున్న చేసిన ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ మనకు యోగాలో కూడా ఇవే సేమ్ ప్యాటర్న్గా మేము ఇన్సెంటివ్ స్పైరోమెట్రీలో కూడా పేషెంట్కి చేపిస్తాం. ఇట్లా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల పేషెంట్కి రెస్పిరేటరీ కెపాసిటీ బిల్డ్ అవుతుంది. పేషెంట్ మత్తు ఇచ్చిన తర్వాత ఆ మత్తు బెటర్ తట్టుకోగలుగుతారు.
దీనికి బెటర్ రెస్పిరేటరీ అవుట్కమ్ ఉంటుంది. సో విపుల్ సర్జరీకి ముందు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేపిస్తారు. అండ్ ఈ క్యాన్సర్ రావడం వల్ల పేషెంట్కి బాడీలో కెటబాలిక్ స్టేట్ ఉంటుంది. కెటబాలిక్ స్టేట్ అంటే బాడీలో ఉన్న ప్రోటీన్స్ అంతా డ్యామేజ్ అవుతుంది, డీప్రోటీనైజేషన్ అవుతుంది, పేషెంట్ బక్కగా అయిపోతారు, వెయిట్ లాస్ ఉంటుంది. ఇది ప్రోటీన్ కంటెంట్ బాడీలో ఇంప్రూవ్ చేయడానికి ఒక పేషెంట్కి ప్రోటీన్ పౌడర్ అడ్వైజ్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ ఐదర్ పాలలో అయినా కానీ ఆర్ నీళ్ళలో అయినా కానీ కలిపి తాగుమని అడ్వైజ్ చేస్తారు పేషెంట్కి. ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల ఆర్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల పేషెంట్కి సర్జరీ అంత మేజర్ సర్జరీ తట్టుకోగలిగే శక్తి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఆ పేషెంట్ సర్జరీ బెటర్గా టాలరేట్ చేయగలుగుతారు. దీంతోపాటు కిడ్నీ ఇష్యూస్ చూసి, హార్ట్ ఇష్యూస్ చూసి ఒక పేషెంట్కి ఆప్టిమైజ్ చేస్తారు సర్జరీకి ముందు. ఆప్టిమైజేషన్ అంటే పేషెంట్కి సర్జికల్గా ఫిట్ చేస్తారు. బికాస్ ఇది ఒక 5 to 7 hours సర్జరీ, మేజర్ సర్జరీ కాబట్టి ఒక పేషెంట్కి ఆప్టిమైజ్ చేసి తర్వాత సర్జరీకి తీసుకుంటారు. సర్జరీకి ముందు ప్యాంక్రియాటిక్ హెడ్లో క్యాన్సర్ రావడం వల్ల కొందరికి జాండీస్ ఉంటుంది. సో ఆ జాండీస్ ట్రీట్ చేస్తారు. ఆ జాండీస్ ట్రీట్ చేయడానికి ఒకవేళ స్టెంటింగ్ అవసరం ఉంటే స్టెంటింగ్ చేపించేసి జాండీస్ తగ్గిపోయిన తర్వాత విటమిన్ కే ఇస్తారు. దాని తర్వాత సర్జరీకి ప్లాన్ చేస్తారు. సర్జరీ రోజు మీకు ఎర్లీ మార్నింగ్ సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఒక 5 to 7 hours సర్జరీ తర్వాత బ్లడ్ లాస్ ఏమైనా ఉంటే ఒక 2 to 3 యూనిట్ ముందు బ్లడ్ రిజర్వ్ చేసుకొని ఉంచుతారు. అవసరం ఉంటే సర్జరీ చేసిన టైంలో అవసరం ఉంటే బ్లడ్ లాస్ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. సర్జరీ తర్వాత అవసరం ఉంటే ఒక రోజు వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం రావచ్చు. పేషెంట్కి రికవరీ బాగుంటే వెంటిలేటర్ నుంచి తీసేసి ఐసీయూలో మినిమం ఒక 2 to 3 days ఉంచుతారు. సర్జరీ తర్వాత పేషెంట్కి తొందరగా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కూర్చోబెడతారు, నడిపిస్తారు అండ్ అట్లనే మళ్ళీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. ప్రోటీన్ డైట్ బాడీలో ఫాస్ట్గా స్టార్ట్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ట్యూబ్ పొట్టలు పెట్టేసి దానికి ఫీడింగ్ జెజనోస్టమీ అంటారు. దాంట్లోకి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ ప్రోటీన్ లెవెల్స్ బాడీలో బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసేసి రెస్పిరేటరీ కండిషన్ ఇంప్రూవ్ చేసి ఐసీయూలో పేషెంట్ స్టెబిలైజ్ అయితే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. రూమ్లో ఓరల్ డైట్ అలౌ చేస్తారు. ఓరల్ డైట్ అలౌ చేసిన తర్వాత పేషెంట్ స్టేబుల్ ఉంటే ఓరల్ డైట్ టాలరేట్ చేస్తే సర్జరీ తర్వాత ఒక 5 days to 1 week తర్వాత ఒక పేషెంట్కి డిశ్చార్జ్ గురించి ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ.